నమస్తే అన్న, మీ పేరు? నీకు ఆశీర్వాదం. ఓకే అన్న, ఎలా ఉందన్న ఈ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? 5 ఇయర్స్లో ఎలా ఉన్నదంటే నక్కకే నాగలోకానికి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధమే లేదు. ఆ విధమైన పరిపాలన ఉంది. రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలులు అయితే ఈ రాష్ట్ర ప్రజలు అసలు మర్చిపోలేని స్థితిగతులు. రాజశేఖర రెడ్డి గారిని ఆత్మలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గెలిపించారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అలాంటిది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి విలువలు లేకుండా చేసి, నయవంచన చేసి, ప్రజలను నట్టేట ముంచేసి ఈరోజు ధరల స్థిరీకరణ నిధులు తీసుకొస్తానన్నాడు. ధరల స్థిరీకరణ నిధి లేదు కదా, పోలవరం పూర్తి చేస్తానన్నాడు 2021 కల్లా. పోలవరం పూర్తి చేయలేదు కదా, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. 20 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. ప్రత్యేక హోదా లేదు కదా, రాజధాని కడతానన్నాడు. రాజధాని 3 ముక్కలు చేసి 6 ముక్కల పేకాట ఆడాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన గనుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పని చెప్పక తప్పదు. అన్న, ఎందుకు వైఎస్ఆర్సీపీ సీట్లు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడ పనికిరాని చెత్త ఇంకో దిక్కున పనికొస్తుందా? ఇక్కడ పనికిరాని చెత్త ఇంకో దిక్కున పనికిరాదు. ఇక్కడ ఏదైతే పనికి వస్తుందో అక్కడ అదే పనికి వస్తుంది. అంతే తప్ప ఇక్కడ పనికిరాని ఇంకో దిక్కు ట్రాన్స్ఫర్ చేసి ఏమన్నా ఉద్యోగాల 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చేసే ఉద్యోగాల 3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం, లేదా 5 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం. 24లో ఎవరు సీఎం అవ్వచ్చు? 2024లో టంకాపదంగా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకునేది జనసేన, తెలుగుదేశం కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవబోతున్నారు. 90 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లు అద్భుతమైన రీతిలో గెలవబోతున్నారు అనే సంకేతాన్ని ప్రజలే పంపిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస అన్న, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నీ అభిప్రాయం ఏంటి? చాలా చెత్తగా ఉంది. ఎందుకు? ఏది అమరావతి కానీ పోలవరం కానీ ఏదీ లేదు, పూర్తవలేదు. పిల్లల చదువులు మొత్తం పోయినాయి, రోడ్లు మొత్తం అన్ని నాశనం. జగన్మోహన్ రెడ్డితో ఏమో ఉపకారం లేదు. జాబ్స్ ఎలా ఉన్నాయి? జాబ్స్ పరమ దరిద్రం. మరి మళ్ళీ నేను వస్తానంటున్నారు. వస్తే శుభ్రంగా ఈ రాష్ట్రంలో వెళ్ళిపోతున్నా. టీడీపీ ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుద్ది? చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు అంటే టాలెంట్ గురించి ఏదైనా చేయగలదు, చేయగలదు. సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దేనికో తెలుసుకోవచ్చా? సిద్ధానికి ఎందుకు ఓడిపోతా సిద్ధమా? మరి ఎందుకు సిద్ధం అంటున్నారు? అదే ఓడిపోతా సిద్ధం. నారా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు 24లో ఎలా ఉండబోతుంది టీడీపీ పార్టీ? అన్న, ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? నచ్చలేదు, పరిపాలన పోవాలి. నారా లోకేష్ గారి గురించి మీరు ఏమంటారు? నారా లోకేష్ గారు నెంబర్ 1. మరి ఎందుకు వ్యాఖ్యలు ఎక్కువ చేస్తుంటారు? చేస్తారమ్మా, ఎందుకు చేయరు? ఓట్లో 4 కదా, ఎలాగైనా మాట్లాడతారు. కొడాల నాని గారు, రోజా గారి గురించి మీరు ఏమంటారు? ఇంకా పార్టీకి అంత చెత్తలు ఎవరో ఉండరు, చెత్తగా మాట్లాడే వాళ్ళు ఎవరో ఉండరు. మళ్ళీ జగన్ గానే వస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? కుక్కలు మిస్తర్లాగా ఉంటుంది. సరే అండి. నమస్తే సార్. సార్, ఎలా ఉండబోతుంది 24లో టీడీపీ పార్టీ పరిపాలన? టీడీపీ, జనసేన, ఇప్పుడు బీజేపీ కూడా మరి 3 రోజులు కూడా ఇప్పుడు 3 పార్టీల మీద పక్కగా గెలిచే అవకాశం పక్కగా ఉన్నాయని నేను. సార్, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు కదా, దేని గురించి అనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధం, లేకపోతే ఓడిపోవడానికి సిద్ధం, అన్నింటికీ సిద్ధంగా ఉంది. ఇంకా అంటే సిద్ధంగా నేను సిద్ధం అంటారు, దానికి మేము కూడా డబుల్ సిద్ధంగా ఉన్నాం. నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు